సత్య సంపూర్ణుడుగా మన మధ్యకి ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోక రక్షకుడుగా వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ యేసయ్య ఆ వాక్యమైన దేవుడు. హల్లెలూయా. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసయ్య వచ్చినాడు. ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే యేసయ్య ఈ భూమి మీదకి రక్షకుడుగా నిన్ను నన్ను స్వస్థపరచడానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది 1 పేతురు 2:24 ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే ఇక్కడ హీలింగ్ కోసం వస్తున్నారో వారు ఎంత మంది వచ్చినప్పుడు వారి శరీరంలో ఏ బాధ ఉన్నప్పటికీ ఆయన స్వస్థపరచు యెహోవా రాఫా. ఆయన ఎవరు? స్వస్థపరచు యెహోవా రాఫా. హల్లెలూయా. 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 స్వస్థత నీ నోటిలో ఉన్నది. హల్లెలూయా. రక్షణ నీ నోటిలో ఉన్నది. హల్లెలూయా. మీరు ఒకసారి ఒక వాక్యం చదివినట్లయితే రోమాపత్రిక 10:8 చదివినట్లయితే రోమాపత్రిక 10:8 ఎవరైనా చదవండి ఒకసారి. అది ఏమని చెప్పుతున్నది? ఆ వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యము. హల్లెలూయా. వాక్యం ఎక్కడుందంట? వాక్యం ఎక్కడుందని వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తుంది నీ హృదయంలో నీ నోట్లో ఉంది. హల్లెలూయా. ఎంతమందికి నోరు ఉన్నది ఇక్కడ మాట్లాడగలరు? హల్లెలూయా చెప్పండి గట్టిగా, 2 చేయలేదు. హల్లెలూయా. 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 ఈ హల్లెలూయా గట్టిగా చెప్పగానే మీలో స్వస్థత స్టార్ట్ అయిపోతుంది. హల్లెలూయా. వాక్యం ఎక్కడ ఉంది? మీ హృదయంలో మీ నోటిలో. నోరు విప్పితే స్వస్థత వస్తుంది. హల్లెలూయా. వాక్యమైన దేవుడు మన నోట్లో మన హృదయంలో ఉన్నాడు. ఆయనకు చోటిస్తే ఆ వాక్యమైన దేవుడు నీలోకి వస్తాడు. హల్లెలూయా. ఆయన పొందిన గాయన చేత నీవు స్వస్థత నొందాలి అంటే నువ్వు ఒక్కటే చేయాలి, యేసయ్యకి నువ్వు చోటివ్వాలి. యేసయ్యకి చోటివ్వాలి. యేసయ్య నీ హృదయంలోకి వచ్చిన మరుక్షణమే నీవు ఆ స్వస్థత నువ్వు అనుభవించగలవు. ఎలా వస్తుంది? హృదయంలో నీతి కలిగినట్లు హృదయంలో విశ్వసించి రక్షణ కలిగినట్లు నోటితో పలకాలి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాతో పాటు చిన్న ప్రార్థన చేస్తారా? ఎవరో కుడి చేయి పైకెత్తి చెప్పండి. యేసయ్య ఎంతమందికి కావాలి? ఎంతమంది నన్ను స్వస్థపరచాలన్న వాళ్ళు ఇక్కడ రెడీగా ఎంతమంది ఉన్నారు? అందరూ చేయి ఎత్తి కుడి చేయి పైకెత్తి చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మీరంతా స్వస్థత పొందబోతున్నారు. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచారు. వారు పడిన గుంటలు, మీరు ఏ గుంటలో పడ్డారో, ఏ అనారోగ్యంతో ఉన్నారో, ఏ అస్వస్థ ఉన్నారో, ఈ రోజు గొప్ప రోజు. హల్లెలూయా. అదే పాస్టర్ క్రిస్ గారు లైవ్ లో రాబోతున్నారు. ఆయన వచ్చి యు ఆర్ హీల్డ్ అంటే చాలు, చనిపోయిన వారు కూడా లేగటానికి ఆయన వెనకాడదు. ఎందుకంటే ఆయనలో జీవము నేను, ఆ జీవము మనుషులకు. హల్లెలూయా. మీరు ఒక వాక్యం చదివినట్లయితే 1 యోహాను పత్రిక 5:11-12 చదివినట్లయితే 1 యోహాను 5:11-12 ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. హల్లెలూయా. దయచేస్తాడు కాదు, దయచేసెను, ఇచ్చేసాడు. హల్లెలూయా. ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. హల్లెలూయా. దేవుని కుమారుని అంగీకరించువారు జీవము కలవారు, దేవుని కుమారుని అంగీకరించిన వారు జీవము లేనివారు. హల్లెలూయా. ఎంతమందికి ఆ జీవం కావాలి? ఎంతమందికి ఆ యేసయ్య కావాలి? ఎంతమందికి యేసయ్య కావాలో వారందరూ జీవము కలుగును గాక. వారి నరాల్లో ఎముకల్లో జీవము కలుగును గాక. వారికి స్వస్థత కలుగును గాక. యేసయ్య చెప్దాం, చిన్న ప్రార్థన చేద్దాం అందరం కూడా. తండ్రి అయిన దేవా, చెప్పండి అందరూ. తండ్రి అయిన దేవా, నీ ప్రియకుమారుడు యేసయ్య మా కొరకు సిలువలో మరణించి లేఖనాల ప్రకారం 3వ నాడు తిరిగి లేచాడని నమ్మి పలుకుచున్నాము. యేసయ్య నీవే మా ప్రభుడవు, రక్షకుడు. యేసయ్య నీవే దేవుని కుమారుడు అని నమ్మి పలుకుచున్నాము.
ఈ రోజున మేము మరణం నుంచి జీవములోనికి తప్పిపోయి ఉన్నాం. యేసయ్యా, మీరు పొందిన గాయం చేత మేము స్వస్థత నొందితిమి. యేసయ్యా, నువ్వు ఇచ్చిన స్వస్థత బట్టి, నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు, వందనాలు. రెండు చేతులైతే హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఆ యేసయ్య మీలో ఉన్నాడు. ఆ యేసయ్య నీలో ఉన్నాడు. ఆ వాక్యమైన యేసు నీలో ఉన్నాడు. ఆ నీవు పరిశుద్ధాత్ముడిగా ఆలయమై ఉన్నావు. ఆ వాక్యమైన దేవుడు నీలో ఉన్నాడు. నువ్వేం చేయాలి? ఇప్పుడు స్వస్థత వస్తే, కాలుకి స్వస్థత, అనారోగ్యం ఉంటే ఏం చెప్పాలి? యేసు నామములో పో. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత అంతే. ఆయన తన వాక్కుని పంపి వారిని స్వస్థపరిచాను. వారు పడిన గుంటలోంచి వారిని లేపాను. ఎలా లేపాడు ఆయన? వెలుగు కలుగును గాక, స్వస్థత కలుగును గాక. యేసు నామములో, యేసు నామం అన్ని నామముల కంటే పైన, ఆకాశం యందు, భూమి యందు, భూమి కింద సర్వాధికారం. ఆ నామాన్ని ఘనపరచడానికి, ఆ నామాన్ని మహింపరచడానికి ఆయన మన మధ్య ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ సంచరిస్తున్నాడు. ఇక్కడ గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయబోతున్నాడు. ఆ పాస్టర్ క్రిస్ గారు మినిస్ట్రీ ద్వారా ఈ రోజు మీరు స్వస్థతలు పొంది, ఎవరు కూడా వచ్చిన వారు ఎవరు ఒట్టి చేతులతో వెళ్ళరు. ఖచ్చితంగా స్వస్థత నొందే వెళ్తారు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? రెండు చేతులు అయితే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక.